వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం తన ప్రధాన లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కుప్పకల్లు గ్రామంలో ఆమె పర్యటించారు. ముందుగా తిప్పమ్మ స్వామి దర్శనం అనంతరం 3 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న కళ్యాణ మండపం నిర్మాణాన్ని కృష్ణమ్మ పరిశీలించారు. అంగన్వాడీ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను జేసీబీ ట్రాక్టర్ సహాయంతో కృష్ణమ్మ సేవా సైన్యం వాలంటీర్లతో కలిసి తొలగించారు. పరిశుభ్రపరిచే సమయంలో ఒక్కసారిగా పాము బయటకు రావడంతో గ్రామస్తుల్లో కాసేపు భయాందోళన నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి, టీడీపీ యువ నాయకులు మేకదోణ హనుమంతు, సూరి, తిక్కస్వామి పాల్గొన్నారు. ఊరిని మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని మన చుట్టూ పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఊరు బాగుంటుంది, మన ఇంట్లో పిల్లల ఆరోగ్యం అంతా బాగుంటుంది. ధన్యవాదాలు అక్క. మీకు సంతోషం అమ్మా. నీ పేరు చెప్పమ్మా. నా సెంటర్ 3వ సెంటర్ కుప్పకల్ 3వ సెంటర్ ముందుకు పోయి ఏమన్నా దానిలే ముందుకు పోయి వేయండి అంటే లేదు సార్ పాడేస్తారు. గొర్రెలు అయితేనేమి ఏది ప్రతిదీ ఇడ చేస్తారు అక్క. అది చాలా నాకు బాధాకరమైన విషయం. మీరు వచ్చి క్లీన్ చేసిన ధన్యవాదాలు అక్క. మీకు సంతోషం అమ్మా. నీ పేరు చెప్పమ్మా. నా సెంటర్ 3వ సెంటర్ కుప్పకల్ 3వ సెంటర్. నా పేరు ప్రభావతి. అన్ని సెంటర్లు. అందరికీ నమస్కారం. కుప్పకల్ గ్రామానికి చేసిన మా గుడిసె కృష్ణమ్మ అక్క గారికి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు మేము కలిసి ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుంటామని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కుప్పగల్లు గ్రామంలో గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం ఆధ్వర్యంలోన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మార్నింగ్ 10 o'clock ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఊరంతా పర్యటన చేస్తూ ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్ని చూస్తే చాలా దారుణంగా ఉంది. సరే ఇక్కడ చేద్దామని చెప్పి మా సర్పంచ్ గారు నాగిరెడ్డి అన్న, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హనుమంత్ అయితేనేమి, ఆంజనేయులు అయితేనేమి, తిమ్మప్ప అయితేనేమి, సూర్య అయితేనేమి, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ని మేము ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా మా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం వాలంటీర్లకి, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకి, ముఖ్యంగా మా సర్పంచ్ నాగిరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో అనేక గ్రామాల్లోన, టౌన్లోన మేము ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కేవలం కార్యక్రమం నిర్వహించడమే కాకుండా గ్రామస్తులకు కూడా చైతన్యవంతులం చేయాలనే ఏకైక లక్ష్యంతోన. ఎందుకంటే మన ఇంటి ముందు క్లీన్ ఉంటే వార్డు మొత్తం, రోడ్డు మొత్తం క్లీన్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరు తలుచుకుంటే ఊరి గ్రామంనంతా మనం నీట్గా స్వచ్ఛ భారత్ కార్యక్రమం లాగా చేసుకొని నీట్గా పెట్టుకోవాలని ఏకైక లక్ష్యంతోన మేము ముందడుగు వేశాము. దీనికి సహకరిస్తున్నటువంటి గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యానికి నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నవాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరు కూడా వాళ్ళ ఇంట్లో చేస్తారో లేదో కానీ ఇక్కడ మాత్రం పాపం చాలా కష్టపడి పొరకలు పట్టుకొని, గడ్డపారలు పట్టుకొని, అదేవిధంగా సలికళ్ళు అన్నిటితోన అన్నీ ఇదనే కాకుండా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకుంటూ ఇప్పటి వరకు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి, వాళ్ళ ప్రేమకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోజు మన ఊరిని మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ఉన్న దిబ్బనకల్ గ్రామంలో పొలం రాస్తా విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ పొలం రాస్తా విషయంలో ఇరు వర్గాల వారు తహసీల్దార్ దృష్టికి తీసుకుని రాగా ఆయన వెంటనే పొలం దగ్గరికి వెళ్లి విచారించారు. పొలం రాస్తాను పరిశీలించిన అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం పొలంలో పంట ఉంది కాబట్టి కోతలైన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ చెప్పారు.
ఏం పేరమ్మా ఏం పేరమ్మా పేరు దారి లేదన్న ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు దారి తాత్కాలిక దారి ఇట్లా తీసుకువెళ్ళండి అని చెప్తున్నాడు అదే నాది చెప్తున్నాడు వాళ్ళు 10 మంది మాట్లాడచ్చు మా మొక్కింటోళ్ళు మాట్లాడుకుంటారు మొక్కింటోళ్ళు క్లాస్ చేస్తారు ఏడన్నా కానీ మొక్కింటోళ్ళు పట్టుకుంటా అవ్వ కూడా చెప్తుంది రస్తా ఉంది చాలా కాలం నుంచి ఉందని. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ప్రస్తుతం పంట కోత కాలం జరుగుతుంది కాబట్టి పంట కోసేంత వరకు చివరి పంట కోసేంత వరకు రస్తా అయితే వాడుకుంటారు. తదుపరి పంటలన్నీ పూర్తయిన తర్వాత రస్తా విషయమై శాశ్వతమైన పరిష్కారం ఒకటి తీసుకుంటాము. నమస్తే. ఈ పరిష్కార మార్గానికి ఇప్పుడు వాళ్ళు ఏమైనా విభేదాలు చేస్తుంటారు కదా, దాని వాళ్ళు కట్టుదిట్ట నిర్ణయాలు అది లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసుకుంటారు. మనమైతే ఇప్పుడు ఎందుకంటే పంట కోత కాలం కాబట్టి పంటలు కోస్తున్నారు, రైతులు ఇబ్బంది అదే పోలీసులకు చెప్పాము కదా. ఇప్పుడు ఈ పంటంతా ఇప్పుడు ఈ దారిలోనే అదే చెప్పినాను కదా, చెప్పినాం. ఓకేనా? అది ఇంకా సర్వేర్ ఇచ్చారు మనకు. సో నేను అనేది ఏమంటే ప్రస్తుతం పంట కోత కాలం జరుగుతుంది కాబట్టి పంటలు కోస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ రస్తా వాడుకుంటాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొత్త ప్రభుత్వాలు వచ్చాక పోలీసులు అధికారులపై విచారణ పేరుతో జరుగుతున్న వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్పుతో పాటు గత ప్రభుత్వంలో విధులు నిర్వహించిన కొంతమంది అధికారులను లక్ష్యంగా చేసుకుని విచారణల పేరుతో ఒత్తిడులు తీసుకురావడం, బెదిరింపులు చేయడం, మానసికంగా వేధించడం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు పోలీసు వ్యవస్థ మొత్తం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా సమాజానికి భద్రత కల్పించే బాధ్యత ఉన్న పోలీసులు మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. పరిశుద్ధమైన సేవాభావంతో పనిచేసే పోలీసులను రాజకీయాలు బలి పశువులుగా మార్చుకోవద్దు అని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి వేధింపుల కారణంగా కొంతమంది అధికారులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. పోలీసులతో ఇలా వ్యవహరించడం అంటే పోలీసు సమాజానికే అవమానం. విచారణలో అవసరమైతే చట్టపరంగా జరపండి, కానీ వ్యక్తిగత ప్రతీకారాలు, రాజకీయ ఒత్తిళ్ల పేరుతో అధికారుల్ని ఇబ్బంది పెట్టవద్దు అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పోలీసు అధికారుల మీద పోలీసు అధికారులతో విచారణ చేయించి తప్పుడు సలహాలు తీసుకునేటట్టుగా చేసి తప్పుడు కేసులు నమోదు చేయించడానికి వాళ్లనే ఆయుధాలుగా వాడటానికి ఈ రోజున ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ రకమైనటువంటి సాంప్రదాయం రాకూడదు. దీనికి స్వస్తి పలకాలి అంటే పోలీసు సమాజం మీరు స్పందించాలి. అమాయకులైనటువంటి పోలీసు అధికారులు ఈ రోజున బలైపోతున్నారు. హత్యగా భావించి దీని మీద సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం. అక్కడ తప్పు జరిగి ఉంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఏ చిన్న తప్పు చేయకుండా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. చిన్న తప్పు కూడా చేయలేదు, కానీ మీరు పని కట్టుకొని మమ్మల్ని దోషులుగా, నిందితులుగా చేర్చడానికి ఈ రకంగా పోలీసు అధికారులను తర్వాత ఏమీ రాకపోయినా ఈ రోజున కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని ఇష్టం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన దుష్ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నిక మొత్తంలో బీఆర్ఎస్ కుట్రలు, ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా కాంగ్రెస్ ను ప్రజల సమక్షంలో చేయాలని ప్రయత్నించడం ఆరోపించారు. కానీ ప్రజలు ఆ కుట్రలను గుర్తించి కాంగ్రెస్ కు అధిక మెజారిటీతో తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేశారు. తప్పుడు కథనాలు సృష్టించి ప్రచారం చేశారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు అటువంటి నాటకాలకు లొంగలేదు. మా ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఉంచి ఓటేశారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, పారదర్శకత, ప్రజలతో నేరుగా మమేకమయ్యే విధానం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎన్ని విజయ ప్రయత్నాలు చేసినా నిజాయితీ ముందు తప్పుడు ప్రచారం నిలవదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రజలే ముందు స్పష్టమైన సంకేతమని, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు. ఏ వసతి లేక, ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు. వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి, వాళ్ళకు ఉపాధి కల్పించి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి, వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు, వాళ్లకు ఒక మంచి వైద్యాన్ని, వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం, ప్రతి క్షణం అడ్డు తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ, ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు, శాసనసభ్యులు హరీష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను, విష ప్రచారాన్ని, తప్పుడు వార్తలను, పెయిడ్ ఆర్టికల్స్ ని, ఫేక్ సర్వేలను, వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము, అవమానించడము, అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు. వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు, ఈగల్ ఫోర్స్ కావచ్చు, ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం. ఈ నగరం వేగంగా మత్తు, ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఈ ఘటనలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుపతిని రాజకీయాల కేంద్రంగా మార్చారని విమర్శిస్తూ పరకామణి కేసు విచారణ జరుగుతున్న సమయంలో కీలక సాక్ష్యాధారాలు చెప్పాల్సిన వ్యక్తి అయిన సతీష్ ఆకస్మిక మరణం పలు ప్రశ్నలు లేవనెత్తుతోందని చెప్పారు. సతీష్ కుమార్ పై ఒత్తిళ్లు పెంచి మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిని కేసులోకి లాగాలనే కుట్ర జరుగుతోందని అనుమానాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పవిత్రమైన దేవాలయ వ్యవహారాల్లో రాజకీయ కోణం జోడించడం ప్రమాదకరమని హెచ్చరించారు. పరకామణి కేసు ఎప్పటి నుంచో వివాదాస్పదమైందని, ఇప్పుడు సతీష్ మరణం ఆ అనుమానాలను మరింత పెంచిందని అన్నారు. ఈ ఘటనలో నిజం వెలుగులోకి రావాలంటే రాష్ట్ర స్థాయి విచారణ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోనే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ వ్యవహారాన్ని అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పటి మాజీ చైర్మన్ టీటీడీకి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కీలకమైన అంశం, అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని, నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం, శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం, భయపడతా ఉంటాం కూడా. ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని. ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. 4 రోజుల విచారణలో మీరు ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను. ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామణి కేసులో రవికుమార్ని. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ శాసనసభ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్య విజయమేమీ కాదని, బ్లాక్మెయిల్ రాజకీయాల ఫలితమని అన్నారు.
ప్రజలను భయపెట్టి సంక్షేమ పథకాల పేరుతో ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఓట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రాదని, పెన్షన్లు రావని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను భయపెట్టారు. ఈ ఒత్తిడితోనే జూబ్లీహిల్స్ లో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గారు అని అన్నారు. ఇటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయన్నారు. ప్రజలు అసలు అభిప్రాయం ఇది కాదని, భయంతో వేసిన ఓటు ఎప్పటికీ నైతిక గెలుపు కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలలో జరిగిన అనైతిక చర్యలపై దర్యాప్తు జరిపించాలని, ప్రజలలో భయం కలిగించే రాజకీయాలను తక్షణమే ఆపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. భారతదేశమంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారి వెంట నడుస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఈరోజు భారతదేశం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని చెప్పి మరొక్కసారి దేశ ప్రజలు వారి వెంట ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. రేపు రాబోయేటువంటి ఏ రాష్ట్రం ఏ ఎన్నికలు వచ్చినా ఇదే మాదిరిగా తీర్పు ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యకంగా ఎమ్మెల్యేల చోరీ నడుస్తూ ఉన్నది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకొని గంప కింద కమ్మేసుకొని ఏదో మాకు బలం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు కదా. నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారందరినీ కూడా రాజీనామా చేయించేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ముఖ్యంగా మీరు చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీరు ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఆ తీర్పు ఈ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీకు నిజంగా కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రకమైనటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాల్ని మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విశాఖపట్నంలో భారీగా పట్టుబడిన గోమాంసం కేసుపై కూటమి నాయకుల నిశ్శబ్దాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులను అక్రమంగా వధించి రాష్ట్రం వెలుపలికి భారీ ఎత్తున తరలించే ఘటన బయటపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేతలు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పట్టుబడిన మాంసం పరిమాణం దాదాపు 2 లక్షల కిలోలు ఉండటం పరిస్థితి ఎంత భయంకరంగా మారిందనే దానికి నిదర్శనమని అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ రవాణా జరగడానికి రాజకీయ ప్రభావం, అధికార సహకారం లేకుండా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కూటమి నేతలు హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, కానీ నిజమైన సమస్య వచ్చినప్పుడు కనీస స్పందన కూడా చూపడం లేదని విమర్శించారు. మతం పేరుతో బీజేపీ, జనసేన రాజకీయాలు చేస్తాయి, కానీ హిందూ భావాలను దెబ్బతీసే ఘటనల్లో మాతో మాట్లాడే ధైర్యం కూడా ఉండడం లేదు అంటూ మండిపడ్డారు. మాంసం మొన్న విశాఖపట్నంలో అక్టోబర్ 3వ తారీఖున ఒక అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదిస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెళ్ళి అక్కడ పరిశీలిస్తే 1,89,000 కేజీల గోమాంసం అక్కడ పట్టుబడింది. అంటే గోవులను చంపేసి ఆ మాంసాన్ని అక్కడ స్టోరేజ్ చేశారు. దాదాపుగా 2 లక్షల కేజీల గోమాంసం. అసలు దేశంలోనే ఎక్కడ జరిగి ఉండదు అంతగా గోవుల్ని ఇక్కడ చంపేసి, ఏదైతే సాక్షాత్తు విశాఖపట్నంలో పట్టుబడినటువంటిది తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, సనాతన డ్రామా ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ గాని, ఈ బీజేపీ నాయకులు అయితే అసలు ఉన్నారో చచ్చిపోయారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. మన రాష్ట్రంలో గోవుల్ని పక్క రాష్ట్రాలకి తరలించి మరి ఏదైతే అక్కడ కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఆగస్టు 27, 2024 తమిళనాడులో 42 గోవుల్ని పట్టుకున్నారు. అది కడప జిల్లా నుంచి వెళ్తున్నాయి. అలానే 2024 డిసెంబర్ 15 కూడా తమిళనాడు పోలీసులు 33 గోవులను పట్టుకున్నారు. ఏదైతే 2024 అక్టోబర్లో అయితే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ అండ్ అధ్యక్షులు ఫాహిం ఖురేషీ ఈ విజయం పూర్తిగా జూబ్లీహిల్స్ ప్రజల యొక్క స్పష్టమైన తీర్పు అని అన్నారు. ప్రాంత ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, నిజాయితీ గల పాలనను ఓటేస్తున్నారని తెలిపారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలు మార్పుకు గట్టిగా సమర్థన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలు బలం, ఈ విజయం కూడా వారి గొంతుకే ప్రతిబింబం అని ఫాహిం ఖురేషీ పేర్కొన్నారు. ప్రచార సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను నేరుగా వినిపించి వాటి పరిష్కారంపై హామీలు ఇవ్వడం ప్రజల్లో నమ్మకం పెంచిందని అన్నారు. ప్రాంతంలోని మైనారిటీలతో పాటు అన్ని వర్గాలు ప్రత్యేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ఈ ఫలితంలో కీలక కారణమని విశ్లేషించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి, మైనారిటీ సంక్షేమానికి మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలుపు భవిష్యత్తు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రేరణగా నిలుస్తుందని ఫాహిం ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఆఫ్టర్ కంటోన్మెంట్ ఇదే పెద్ద ఎలక్షన్. ఒక్క తర్వాత ఒక ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లీడర్షిప్ని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆయన 20 మంత్ చేసిన డెవలప్మెంట్స్, ఆయన 20 మంత్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్, ఆయన ఏవైతే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చారో, జీసీసీ తెచ్చారో, ప్రతిదీ ఈవెన్ మెట్రో ఫేజ్ 2 కూడా ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించింది. మూసీ పశ్చిమ ఎలక్షన్లో ప్రభావం చూపించింది. ఈ విజయము ప్రతి కార్యకర్త విజయము. ఈ విజయం సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి క్యాడర్ విజయము. ఉమ్మడి మొత్తం క్యాబినెట్ ఎలక్షన్లో కష్టపడ్డది. మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ అందరికీ విజయము మేము కానుకటి నిన్న ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్త ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకో మాట చెప్తాను, ఎన్నైతే అబద్ధాలు నెరేటివ్ సెట్ చేశారు సోషల్ మీడియాలో వాళ్ళన్నిటి మీద ఎగ్జామిన్ చేపించి ఎవరైతే పబ్లిక్కి మొత్తం మిస్గైడ్ చేశారో వాళ్ళ మీద మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తాము. డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే ఫేక్ నేరేటివ్ పబ్లిక్కి మిస్గైడ్ చేయొద్దు, పబ్లిక్కి మిస్మేనేజ్ చేయొద్దు. మీరు ఏమున్నా ఏదైతే వాస్తవం ఉందో అది పంపించాలా. ఎంతసేపు పబ్లిక్లో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయాలా, పనిచేసే మాలాంటి వాళ్ళని డిమోటివేట్ చేయాలా, నాలాంటి మైనార్టీ నాయకుల మీద మీరు పదే పదే ఏవైతే నెగిటివ్ పప్పకుండా చేస్తున్నారో ఇవన్నీ పబ్లిక్ తుడిచిపెట్టేసి. బీహార్లో ఎన్డీఏ సాధించిన అద్భుత విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ఇది ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న దేశవ్యాప్త విశ్వాసానికి స్పష్టమైన సంకేతమన్నారు. అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమ పథకాల అమలులో మోదీ చూపిన దూరదృష్టి బీహార్ ఓటర్లకు ఎన్డీఏ వైపు మరింత బలంగా లాగిందని ఆయన తెలిపారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీహార్ ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి గుర్తింపుగా ఈ భారీ మెజారిటీ వచ్చింది. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, మోదీ నాయకత్వంపై దేశం ఉంచిన విశ్వాసానికి ముద్ర అని పేర్కొన్నారు. తమపై వేసిన ఆరోపణలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని, బీహార్ జాతి ఏకతకు ఇది చారిత్రక తీర్పు అని అన్నారు. భారత అభివృద్ధి యాత్రను మరింత వేగంగా కొనసాగించడానికి ఈ విజయం ఎన్డీఏకు కొత్త ఉత్సాహం ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇదే రాజకీయ ధోరణి కనిపిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వతహా గెలవడం జరిగింది. అక్కడికి కాంగ్రెస్ పార్టీ కేవలం 5. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 5. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఓన్లీ 5 60 స్థానాలు పోటీ చేసింది. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 స్థానాలు, మహాగఠబంధన్ గెలిచింది 34 స్థానాలు. భారతీయ జనతా పార్టీ 101 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే 92 అదర్ స్థానాలకు పోయింది. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తున్నాడు. కేసీఆర్ ఏడలేడు. అధికారంలో ఉన్నాయంటే అక్కడ ఉన్నటి హిందూ సమాజం ఒకటైంది. నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించారు కాబట్టి బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన భారీ విజయాన్ని అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇదే తీర్పు త్వరలో తెలంగాణలో కూడా కనిపించబోతోందని వ్యాఖ్యానించారు. ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఒకే దిశగా నడవాలని దేశం ఆశిస్తున్నదని పేర్కొన్నారు. రామచంద్రరావు మాట్లాడుతూ బీహార్ ప్రజలు వికసిత్ భారత్ సంకల్పానికి మద్దతు తెలిపారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రజాస్వామ్య బలం. ప్రధాని నరేంద్ర మోదీపై దేశవ్యాప్తంగా ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. అదే తెలంగాణలో కూడా కనిపిస్తోంది అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు
రోజురోజుకు బయటపడుతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కూడా కాంగ్రెస్ పై పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సూచికగా భావించవచ్చు అని పేర్కొన్నారు. 3 సార్లు అధికారంలో మేము వచ్చినాం కాబట్టి ఈరోజు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఏకత్వంతో ఒక యూనిటీగా పనిచేసేటట్టుగా అవకాశం మాకు జూబ్లీస్ కలిగించింది. రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు మారుతాయి. హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని వారు ఆదరిస్తారు. ఎందుకంటే లేకపోతే ఎంఐఎం వారి యొక్క గూండాయిజము వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ అరాచకాలకు సృష్టిస్తారని చెప్పేసి ఇప్పటికే జనం భయపడతా ఉన్నారు. కూడా డెవలప్మెంట్ ఇంకా వేగంగా పెరగాలి, తెలంగాణలో కూడా అవినీతి రహితమైన పరిపాలన రావాలి అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి రేపు తెలంగాణలో కూడా